రాష్ట్రంలో అంతులేని అవినీతి జరిగే శాఖ ఏదంటే రిజిస్ట్రేషన్ల శాఖ అని చెప్పాలి. ఇల్లు, భూమి, పెళ్లి ఇలా ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా కాసులు ఇవ్వాల్సిందే. విశాఖలో ఒక అటెండర్ సైతం కోటీశ్వరుడు అయ్యాడంటే ఈ శాఖ మహత్యమే అన్న టాక్ నడుస్తుంది. అవినీతి నిరోధక శాఖ నవంబర్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు చేయడం తెలిసిందే. గత 45 రోజులుగా దర్యాప్తు జరుపుగా కళ్లు చెదిరే అంశాలు బయటపడ్డాయి. కొందరు ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేయగా భారీగా స్థిర చరాస్తులు బయటపడడం కలకలం రేపుతోంది. విశాఖలోని చౌల్ట్రీ వద్ద గల రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి చెందిన అటెండర్ బి ఆనంద్ కుమార్ ఇంట్లో ₹1 కోటి విలువైన ఆస్తులను గుర్తించడం తీవ్ర దుమారం రేపుతోంది. అదే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న త్రిపురగిరి సుధారాణి ఇంట్లో ₹1 కోటి విలువైన స్థిరచరాస్తుల పత్రాలను గుర్తించారు. ఇక జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావు ఇంట్లో భారీగా స్థిరాస్తులు, మోటార్ వాహనాలకు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో జరిపిన తనిఖీల్లో కొంత నగదు, బంగారు ఆభరణాలు, కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో 4 చోట్ల దాడులు నిర్వహించడం తెలిసిందే. విశాఖలో గల చౌల్ట్రీ, పెదగంట్యాడ, మధురవాడ ఆఫీసులపై గత నెలలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం తెలిసిందే. ఈ సమయంలో విశాఖలోని ప్రధాన కార్యాలయంలో లెక్క చూపని 10,000 స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అధికారులు ఆయా కార్యాలయాల నుంచి మొబైల్ ఫోన్లు, డాక్యుమెంట్లు, పత్రాలు సేకరించి దర్యాప్తు నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది ఇళ్లలో ఒకే సమయంలో 4 చోట్ల ఈ సోదాలు చేపట్టారు. సబ్ రిజిస్టర్ మోహన్ రావు ఇంట్లోకి వెళ్లిన బృందం కొన్ని స్థిరాస్తుల పత్రాలు గుర్తించింది. ఈ పత్రాలు, డాక్యుమెంట్లను 2 మూటల్లో అక్కడి నుంచి తరలించారు. వీరిపై ఏసీబీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఎన్ని సంస్కరణలు చేపట్టినా ఈ శాఖలో అవినీతి మాత్రం పాతుకుపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రజలు రిజిస్ట్రేషన్ల కోసం డాక్యుమెంట్ రైటర్స్ ను ఆశ్రయించడం వల్లనే అవినీతి పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. సబ్ రిజిస్టర్లకు వీరి ద్వారానే ముడుపులు అందుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. విశాఖ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 2 ఏళ్ల వ్యవధిలో 3 సార్లు ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో చేసిన సోదాల్లో కొన్ని డిజిటల్ పేమెంట్లను గుర్తించి అప్పటి అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. ఈ కార్యాలయం నిత్యం రిజిస్ట్రేషన్లతో, దళారులతో సందడిగా ఉంటుంది. అలాగే ఇక్కడి సిబ్బందికి అక్రమ సంపాదన సైతం ఎక్కువే అని చెప్పాలి. రాష్ట్రంలో అత్యంత అవినీతి అక్రమాలు జరిగే శాఖ ఏదైనా ఉందంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిస్సందేహంగా చెప్పొచ్చు. గత నెల వరుసగా 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దాడులు జరగడం తెలిసిందే. 45 రోజుల తర్వాత దర్యాప్తు అనంతరం కొంతమంది అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఏసీబీ అధికారులు మళ్ళీ విశాఖలో నిర్వహించిన సోదాల్లో జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావు, అలాగే జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, అటెండర్ ఆనంద్ కుమార్ ఇళ్లలో ₹1 కోటి విలువైన ఆస్తులు, విలువైన పత్రాలు కనుగొనడం సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలో మామూలు ఇవ్వొద్దని జిల్లా రిజిస్ట్రార్ స్థాయి అధికారులు అయితే చెప్తున్నారు తప్ప ప్రజలు మాత్రం ప్రతి భూమి, ఇల్లు, పెళ్లి ఏ రిజిస్ట్రేషన్ కావాలన్నా దళారులు ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఈ దళారుల వల్లనే ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బందికి కాసులు, ముడుపులు ఎక్కువగా ముడుతున్నాయని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. ఇన్ని ప్రభుత్వాలు మారి ఎన్ని సంస్కరణలు చేపట్టిన స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి మాత్రం చెక్ పడడం లేదని చెప్పాలి. ఇక్కడ చౌల్ట్రీలో గల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడం 2 ఏళ్ల వ్యవధిలో ఇది 3వసారి. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి పూర్తి స్థాయిలో నిర్మూలించాలని ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VP7 టీవీ, విశాఖపట్నం.